నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఈసోఫేగస్ క్యాన్సర్. ఈసోఫేగస్ క్యాన్సర్ అనగానే అన్నవాహిక క్యాన్సర్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ అన్నవాహిక క్యాన్సర్ మనం చూస్తున్నాం. సో దీనికి ముఖ్యంగా పేషెంట్కి ఉండే సిమ్టమ్, అంటే రోగికి ఉండే సిమ్టమ్ ఏంటంటే మింగడం కష్టంగా ఉంటుంది అనమాట. అంటే అంతకుముందు ఈజీగా ఫుడ్ లోపల తీసుకెళ్తే పేషెంట్ చెప్తుంటాడు, సార్ మింగడం కష్టంగా ఉంది, గొంతులో ఏదో తట్టుకుంటుంది, తీసుకున్న తర్వాత కూడా ఈ ఛాతి లోపల నొప్పిలాగా వస్తుంది అని చెప్తారు. సో దీన్ని డిస్ఫేజియా అంటారు. అంతేకాకుండా ఈ పేషెంట్స్ ఏంటంటే వెయిట్ లాస్, అంటే బరువు తగ్గడం ఉంటుంది. సో ఒక 50 దాటిన వాళ్ళలో ఎవరికైనా మింగడం కష్టంగా ఉన్నా లేకపోతే బరువు తగ్గినా ఒకసారి తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. తర్వాత ఈ ఈసోఫేగస్ క్యాన్సర్ని నిర్ధారణ చేయాలంటే ఏం చేయాలని అడుగుతుంటారు. సో ఈసోఫేగస్ క్యాన్సర్ నిర్ధారణ చేయాలంటే ఒకసారి గొట్టం పరీక్ష, అంటే ఎండోస్కోపీ టెస్ట్ అని నోటి ద్వారా ఒక పైపు వేసి ఈ అన్నవాహికలో ఏదైనా పుండు కానీ గడ్డ కానీ ఉంది అని చూడడం జరుగుతుంది. ఒకవేళ ఇలా పైపు వేసిన తర్వాత పుండు కానీ గడ్డ కానీ ఉంటే అక్కడ నుండి ఒక చిన్న పీస్ తీయడం జరుగుతుంది. దాన్ని బయాప్సీ అంటాం, ముక్క పరీక్ష చేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ ముక్క పరీక్ష తీసిన తర్వాత దానిలో క్యాన్సర్ నిర్ధారణ అవుతే అప్పుడు మనం ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్ అని మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి దానికి ఒకసారి సిటీ స్కాన్ కానీ పెట్ స్కాన్ కానీ చేయాల్సి ఉంటుంది. ఈ ఈసోఫేగస్ క్యాన్సర్ సాధారణంగా స్మోకింగ్, ఆ తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు చూస్తుంటాం. సో ఈ స్పెక్ట్రమ్ వచ్చేసి ఒక 50 years 50 దాటిన వాళ్ళు, ఎక్కువ స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, బరువు తగ్గి మింగడం కష్టంగా ఉంది అని అంటే ఒకసారి తప్పకుండా ఎండోస్కోపీ పరీక్ష తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఎండోస్కోపీ పరీక్ష చేయించుకున్న తర్వాత ఈసోఫేగస్ క్యాన్సర్ నిర్ధారణ అవుతే తర్వాత దానికి ట్రీట్మెంట్ ఐదర్ సర్జరీ కానీ రేడియేషన్ కానీ ఉంటుంది.